చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా నిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని, దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడమని, మీరే మీ సంఘముతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం చెప్పి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. మరి పిల్లరా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు ఫిలిప్పీలో ఉన్న సంఘములో ఉన్న పరిశుద్ధులకు అంటాడు, పౌలును తిమోతిను రాయుచున్నది అంటాడు. 2 తరముల వారు కలిసి రాస్తున్నారు. తిమోతి ఆత్మీయ కుమారుడు అంటాడు. మరి నెక్స్ట్ జనరేషన్ అండ్ ది ఓల్డర్ జనరేషన్ కంబైన్లీ రైటింగ్ దిస్ ఎపిస్టల్. ఆయన ఎప్పుడు కూడా నేనే రాస్తాను అనవుడు, కానీ ఇద్దరు కలిసి రాస్తున్నాం అంటాడు. అందుకని పరిచర్య ముందు కొనసాగాలి కాబట్టి పరిచర్య ఒకరితో అయిపోదు. సంబడి షుడ్ టేక్ ఓవర్. మరి ఇద్దరు కలిసి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక. మరి పత్రిక రాస్తున్న సందర్భంలో పిల్లరా, మరి ఎందుకు నేను అసలు యాక్చువల్లీ నా వాక్య భావంలో చూసినప్పుడు నాకు 7వ వచనం ఒకటి సరిపోతుంది. ఎందుకంటే చాలా వండర్ఫుల్, నన్ను వాక్యం చెప్పడానికి ప్రభావితం చేసింది ఆ వాక్యం. ఎందుకంటే దేవుని సమాధానముల గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు అంటాడు, సమస్త జ్ఞానములకు మించిన సమాధానం అంటాడు. దేవుని సమాధానముల గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటున్న మాట ఏంటంటే, పౌలు యొక్క దేవుని సమాధానానికి పౌలు ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, ఇట్స్ బియాండ్ ది అండర్స్టాండింగ్, ఆల్ అండర్స్టాండింగ్స్ అంటాడు. సమస్త జ్ఞానం అంటాడు. 1-2 జ్ఞానం కాదు. ఈరోజు చాలా 1-2 జ్ఞానాలు ఉంటేనే ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు నాకుందనుకోండి, నా ఫీల్డ్లో సంబంధించిన జ్ఞానం ఉంటుంది, వేరే ఫీల్డ్ నాకు ఆలోచన ఉండదు. దేవుని సమాధానముల గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు అంటాడు కదా, ఈ సమాధానము సమస్త జ్ఞానములకు మించినది, అన్ని జ్ఞానాల కంటే మించిన ది సమాధానం. అంటే బియాండ్ ఆల్ అండర్స్టాండింగ్స్ అంటే పిల్లరా, అన్ని జ్ఞానాలు కలిపితే కూడా దేవుని యొక్క జ్ఞానమునకు, దేవుని యొక్క సమాధానం గురించి అర్థం కాదు. ఈస్ టాకింగ్ అబౌట్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని సమాధానం గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు దానికి ఉన్న ప్రత్యేకతను గురించి మాట్లాడతాడు. ఒకవేళ ఆ ప్రత్యేకతను గురించి తెలుసుకోవాలంటే 4వ వచనము నుంచి మనము చదవాల్సింది. ఎందుకంటే పిల్లరా, 4వ వచనం 7వ వచనం సరిపోతుంది, కానీ 4వ వచనం నుంచి వస్తే కనుక దాని యొక్క అందమైన భావం తెలుస్తుంది. పౌలు ఎందుకు అంటున్నాడు అంత మాట, 7వ వచనంలో అంత గొప్ప మాట ఎందుకు అంటున్నాడు? ఈ లోకంలో జ్ఞానం అన్నిటికంటే కూడా మరి దేవుడు సమాధానం తెలుసుకోవడానికి అది సరిపోదు అన్న విషయాన్ని రాస్తుంటాడు పౌలు. ఎందుకు రీజన్ చూస్తే 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు పిల్లరా? ఒకసారి చూద్దాం. 4వ వచనం చూద్దాం. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటాడు. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఏంటబ్బా దీనికి జ్ఞానానికి ఏం సంబంధం ఉంది, సమాధానానికి ఏం సంబంధం ఉందంటే పిల్లరా, పౌలు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రాస్తున్నాడో, ఎప్పుడైతే ఈ మాటలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడో, చెరలో ఉన్నాడు, సంఖ్యలతో ఉన్నాడు. మ్యాన్ ఇన్ ది ప్రిజన్. ఆ సంఖ్యలతో చెరలో ఉన్నవాడు రాస్తున్న మాట. ఎందుకంటే ఈ మాట ఒక వ్యక్తి ఊరికినే రాయట్లేదు, ఆయన అనుభవంగా రాస్తున్నాడు. ఎందుకంటే పిల్లరా, అలాంటి పరిస్థితుల్లో సంఖ్యల్లో ఉండి దెబ్బలు తిని రక్తాలు గారుతున్న సందర్భంలో చెరలో ఉన్న పౌలు ఈజ్ ఎక్స్పీరియన్స్ ది పీస్ ఆఫ్ ది గాడ్. కొద్దిపాటి శ్రమ వచ్చేస్తేనే, అమ్మా ఏంది దేవా, నాకు ఏంటి సమస్య, ఏంది ప్రభువా, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నాకే తగిలినట్టున్నాయి అని అంటాము. చూడగా ఈయన మాట్లాడుతున్నప్పుడు అంటాడు, పౌలు పత్రిక రాస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా, పౌలు వస్తాడో లేడో తెలియని స్థితి అంట. అందుకే పౌలు అంటాడు, ఆ పత్రిక కక్ష చేతనే కాదు కష్ట, నేను రాననుకొని పోయి సువార్త చెప్పిన పర్లేదురా బాబు చెప్పండి. పౌలు అంటాడు, రాడిగా
చెరలో వెళ్ళాడు, చంపేస్తారు, నేనే పౌలు తర్వాత నేనని కూడా కొందరు స్వార్థ చెప్పేవాళ్ళు అంటాడు. పౌలు అంటాడు, ఓకే బై ఆల్ మీన్స్, ఏదనుకున్నా పర్లేదు, స్వార్థ మాత్రం జరగాలి. వస్తాడో చస్తాడో తెలియని పరిస్థితిలో పౌలు ఆనందంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. అందుకే ఈ 4వ వచనానికి 7వ వచనానికి అంత లింక్ ఉంది. ఏంటంటే ఆ వ్యక్తి ఆ సమాధానాన్ని, ఆనందాన్ని, ఆ చెరలో, ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ మరణ పరిస్థితుల్లో, మరణానికి సమీపంగా ఉన్నప్పుడు ఆ సమాధానం అనుభవిస్తున్నాడు. కాబట్టే సంఘానికి రాయగలుగుతున్నాడు. సమస్త జ్ఞానము కూడా ఈ సమాధానాన్ని అర్థం చేసుకునే జ్ఞానము లేదు. కేవలము దేవుని కలుగుడు. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా, వాట్ కైండ్ ఆఫ్ దేవుడి ఆ సమాధానంలోకి వచ్చి మాట్లాడతాడు. ఆ పీస్ ఏదైతే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్. చాలాసార్లు విశ్వాసులు మనము సీక్రెట్ నేర్పిస్తాడు, ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయదు. విశ్వాసం చాలాసార్లు చిన్న చిన్నగా కదా. పౌలు నేర్పిస్తున్నాడు ఏంటంటే, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ యూ విల్ హ్యావ్ దిస్ పీస్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళకు ఉంటుంది, చెప్పిన వాళ్ళకి గ్యారెంటీ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అంటాడు కదా. గలితీయులు రాసిన పత్రికలో అంటాడు కదా, 5వ తీయకడ రెఫరెన్స్ గలితీయులు రాసి అంటాడు కదా, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఆత్మ ఉన్నవాడికి సమాధానం ఉంటుంది. ఆ సమాధానానికి పరిస్థితులకు సంబంధం లేదు. ఆ సమాధానానికి పరిస్థితులు ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నా కానీ నీ హృదయంలో సమాధానాన్ని దాన్ని ఏ కోసాన కూడా చెరపలేదు, కదపలేదు, ఏమీ చేయలేని పరిస్థితి అది. అది ఎంత భయంకరంగా ఉండదు. పాల్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్. ఆ చెరలో అనుభవిస్తున్నాడు పిల్లలు, ఆ సమాధానం అనుభవిస్తున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. సంఘానికి అంటున్నాడు, అరే బాబు ఇంతకంటే ఏం జరుగుద్ది? చెరలో వేస్తారు, కొడతారు, సంఖ్యలు వేస్తారు, బాగా చంపేస్తారేమో. ఈవెన్ దే కిల్ మీ, దే క్యాన్ టేక్ అవే మై పీస్ బికాస్ ఐ హోల్డ్ ద పీస్ ఆఫ్ మై గాడ్ ఇన్ మై హార్ట్. ఆ మనసులో ఆ సమాధానం ఎంత గొప్ప. చాలాసార్లు ఈరోజు విశ్వాసాలు చేయలేకపోతుంటారు. పౌలు నేర్పిస్తున్నాడు. ఇంకంటాడు కింది వచ్చిన ఒకసారి 5వ వచనం చూసుకున్నాను. ఇంట్రడక్షన్లో ఉన్నాను, ఒకవేళ ఎక్కువ అయిపోతే చెప్పండి. దేవుడు ఇచ్చిన పొద్దున ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు ఈ మాటలు ఇచ్చాడు నాకు. ఈ మధ్యకాలం ఈ వచనం బాగా అనిపించింది, దాని మీద దేవుడు ఇచ్చాడు. మళ్ళీ చదువుకున్నాం, ఒకసారి చూద్దాం. కింద 5వ వచనం చూద్దాం. 4వ వచనం అయితే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు ఏమంటాడు, పాడబడతాడు, శ్రమలో నా సహనం నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. హల్లెలూయా. పాటలు ఊరికినే రాయడమ్మా. ఇక్కడ అంటాడు మీ సహనము అంటాడు. సహనము పౌలు అంటాడు, శ్రమలో విశ్వాసికి సహనం ఉండాలి. In spite of all hardship, you should have the gentleness with all the people. నేను కష్టపెట్టాడు, నేను శ్రమ పెట్టాడు, ఎవడైనా పర్లేదు, మాతో కూడా సమాధానంగా సంతోషంగానే ఉండాలి. నీ మృదుత్వం తెలవాలంటే నేను చెప్పుకుంటూ పోమంటే నేను ఇంట్రడక్షన్లో ఉంటాను. ఎందుకంటే మత్తయి సువార్తలు అంటాడు కదా, ప్రార్థన చేసినప్పుడు అంటాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయడు. యేసయ్యా ఎలా చేయాలి ప్రభు అంటే చేయాలి. ఒకవేళ మీకు మంచి చేసేవాడికే నువ్వు ప్రార్థన చేస్తే నీకును అన్యునికి పెద్ద తేడా ఏముంటుంది? సహనం అంటాడు. శ్రమల్లో సహనము, అందరితో జంటలుగా ఉండాలి. ఆ సహనము ఎందుకంటే సహనము చాలా కష్టమైంది. ఎందుకంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో స్టేయింగ్ కామ్ ఈజ్ ది టఫెస్ట్ థింగ్. పాల్ ఈజ్ డూయింగ్ దట్. ఆ సహనంలో మాట్లాడుతున్నాడు, మామూలుగా మాట్లాడతాడు, అనుభవంతో మాట్లాడుతాడు. ఈ 2 అనుభవాలు ఆయన లేకుండా చెప్పట్లే, అనుభవంలో వచ్చి మాట్లాడుతున్నాడు. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది హార్డ్షిప్ ఐ హ్యావ్ ది జెంటల్నెస్ టు హ్యావ్ పీస్ విత్ ఎవ్రీ వన్. ఎందుకంటే నా ప్రభు సమీపంగా ఉన్నాడు, నా ప్రభు రాబోతున్నాడు, నా ప్రభుతో నేను వెళ్ళబోతున్నాను, నా ప్రభుతో నేను ఉండబోతున్నాను. ఒకవేళ చచ్చిపోతే నా ప్రభుతో ఉంటాను. గాడ్ ఈస్ నియర్ టు మీ, ది లార్డ్ ఈస్ నియర్ టు మీ. ఆయన నాకు సమీపంగా ఉన్నాడు.
ఎందుకయ్యా అంటే వాళ్ళు చెప్తున్న ఒకటే మాట పిల్లరా, ఏమంటుందంటే పిల్లరా, లార్డ్ ఈజ్ నియర్ టు మీ. అదే అంటున్నామా, ప్రభువు యేసయ్యా. ఎలా వస్తుంది సమాధానము? ఎప్పుడైతే నీ ప్రభు నీతో ఉంటాడో అది సమాధానం. దాని కాంటెక్స్ట్ అదే పిల్లలు. పీస్. లెట్ us see what is the peace. ఒకసారి చూద్దాం, యోహాను సువార్తలోకి వెళ్దాం. ఒకవేళ నేను ఒకటే వచ్చిన అయితే ఒకటే అవుతాను, ఇంట్రడక్షన్ ఆపేశాను అక్కడ, వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ యోహాను సువార్త 14:27 చూద్దాం. యేసు ప్రభు వారు ఆయన శిలువ కార్యం చేసిన తర్వాత, మానవాళిని విమోచించిన తర్వాత, ఆయన పాపం నిమిత్తము ప్రశస్త రక్తము చిందించి పరిహారము చెల్లించి మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు తను తాను బయలుపరుచుకున్న ప్రభు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. ఒకసారి చూద్దాం ప్రభు ఏమంటాడు చూద్దాం. ఒకసారి ఏమంటున్నాడు? శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాడు. ఐ గివ్ మై పీస్ ఆన్ టు యూ. ఏమంటున్నాడు? ఐ గివ్ మై పీస్ టు యూ. విశ్వాసం ఎవడైనా నాకు సమాధానం లేదంటే వాడు విశ్వాసే కాదమ్మా. యేసును అంగీకరించి యేసు రక్తంలో కడగబడి క్రీస్తుని కలిగి ఉండి ఆ సమాధానము నీకు లేదంటే క్రీస్తుని కలిగి ఉన్నట్టే కాదు. దేవుడు అంటాడు, నా సమాధానం, ఐ గివ్ మై పీస్. ఈ బియాండ్ అండర్స్టాండింగ్ పీస్ ఏంటంటే ఇట్స్ అ పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమాధానం ఇది. మామూలు సమాధానం కాదు. ఎవరు సమాధానం అంట? ఐ గివ్. ఏమంటాడు? నా God says, my peace, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. విశ్వాసి అనుభవించే సమాధానం ఏంటంటే అది దేవుని సమాధానము. అది దేవుని సమాధానం. ఇంకా యేసు ప్రభు వారు అంత క్లారిటీ ఇస్తాడు చూడమ్మా. ఆ వచనం చూడు ఎంత మాట అంటాడు. ఆ వచనం కదా ఏమంటున్నామా, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవర పడనీయకుడి. చాలా యేసు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సమాధానం మనకు వచ్చి మాట్లాడు. హి టాక్స్ అబౌట్ దిస్ పీస్. దేవుని సమాధానం. ఐఎమ్ గివింగ్ మై పీస్. అండ్ హి సేస్ దెర్ ఇస్ ఎ పీస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో సమాధానం లేదంటే ఉంది. ఉందా? ఉంది. లోకం ఇచ్చినట్టు కాదు. లోకం ఇచ్చే సమాధానము వేరు, దేవుడిచ్చే సమాధానము వేరు. దేవుని పీస్ వేరు, వరల్డ్స్ పీస్ ఇస్ డిఫరెంట్. 2 different pieces. రెండు సమాధానాలు అంటే లోకంలోనే సమాధానాలు కొన్ని చూద్దాం ఒకసారి. తెలిసి బాగా ఇబ్బందులు ఉన్నాయమ్మా, డబ్బులు కొరకున్నది, సమాధానం ఎలా వస్తుంది? టక్కున 7,000 10,000 20,000 టక్కున జేబులో పడితే ఆహా నాకు ఎంత టెన్షన్ ఉందండి, నౌ ఐ కెన్ రిలాక్స్. దిస్ ఈజ్ ది వరల్డ్లీ పీస్. ఇంకా చెప్పుకుంటూ పడి చాలా ఉంటుంది కదా కదమ్మా. కొట్లాడుకున్నాక చెల్లెలు మాట్లాడుకున్నా, అన్నదమ్ములతో గొడవలే మాట్లాడుకున్నా, ఇది సమాధానం. దిస్ ఈజ్ వరల్డ్ పీస్. ఓకే ఫైన్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. వీ షుడ్ హ్యావ్ దట్ పీస్ ఆల్సో. సాధ్యమైనంత మట్టుకు అంటాడు వాక్యం. సాధ్యమైనంత మట్టుకు ఏమంటాడు? కొందరితో అన్నాడు. రైట్, దేవుని అదా మాకు బాగా గుర్తుంటుంది. రైట్, అందరితో, ఎవరికి అవసరం వాళ్ళకి గుర్తుంటుంది. రైట్, దేవునికి స్తోత్రం. అందరితో సమాధానంగా సాధ్యమైనది. ఇంపాసిబుల్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, బట్ ట్రై యువర్ బెస్ట్ టు బి పీస్ఫుల్ విత్ ఎవ్రీవన్. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సమాధానం మాట్లాడు. ఐ గివ్ మై పీస్, దర్ ఇస్ అ వరల్డ్స్ పీస్. 2 different pieces. 2 సమాధానాలు డిఫరెంట్. ఆ శాంతి వేరు, లోక సమాధానం. వాట్ ఈస్ దిస్ పీస్? ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు సమాధానము, ఒక విశ్వాసి సమాధానము ఏమై ఉన్నది అంటే హ్యావింగ్ గాడ్ ఈజ్ ఆర్ పీస్. ఈ లోకంలో అన్ని దొరుకుతుంది సమాధానం. ఏం సమాధానం అంటే దేవుని కలిగి ఉండే సమాధానము. ఎందుకు విశ్వాసి ఆత్మఫలం ఏమనగా అంటాడు. ఆత్మ అంటే దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు
దేవుడు మనతో ఉన్నప్పుడు అప్పుడు వచ్చే సమాధానం. ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు అంటాడు యోహాను సువార్త 14:17. ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు, నా ద్వారా మీరు విన్న వేరొక తండ్రి పంపమని తండ్రిని వేడుకుంటాను, ఆయన మీతోను మీలోను నివసించును, లోకం అతన్ని ఎరగదు. వరల్డ్ కెనాట్ హ్యావ్ దిస్ పీస్. ఒకసారి మన వాక్య భాగంలో 7వ వచనంకి వెళ్దామమ్మ. అప్పుడు సమస్త జ్ఞానమునకు ఏమంటాడు? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. ఇది మామూలు సమాధానం కాదు, లోకమిచ్చే సమాధానము కాదు, దేవుని సమాధానము మీకు ఇస్తానంటాడు. దేవుని సమాధానం, వి రిసీవ్ ది పీస్ ఆఫ్ గాడ్. దేవుడు అంటాడు, నేను వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, దేవుని ఆత్మను పంపిస్తాను, ఆయన ఆత్మ మీతో ఉంటాడు. ఆత్మదేవుడు నీలోకి వచ్చినప్పుడు ఆయన హృదయములో ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా యూ విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్. Peace in heart. This is a God's peace. Because having God is peace. దేవుని వాక్య భాగం రుచి సమాధానము, దేవుని సమాధానము గొప్ప. దేవుని సమాధానము అంటే చాలా సమాధానం అంటే మనం చాలా కొట్లాడుకున్నాను, మాట్లాడుకోవాలి. ఇదే దేవుడు సమాధాన పడడం తెలియదు. ఏం సమాధానం? ముందు దేవునితో సమాధాన పడు. దేవునితో సమాధానం కాదు, మనుషులతో సమాధానం గురించి మనం మాట్లాడుతున్నాం చాలాసార్లు. అంటే యూ వాంట్ టు యూస్, బట్ గాడ్ సేస్ దిస్ ఇస్ ద డిఫరెంట్. దిస్ ఇస్ నాట్ ది వరల్డ్స్ పీస్, దిస్ ఇస్ ది గాడ్స్ పీస్. దేవుని సమాధానము. దేవుని సమాధానం అంటే దేవుని కలిగి ఉండే సమాధానము. వెన్ యూ హ్యావ్ గాడ్, దట్ పీస్ ఇస్ డిఫరెంట్. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ. మనం చాలాసార్లు భయపడుతున్నాం ఈ సమాధానం. ఒకసారి యేసు ప్రభు వారు ఆయన పరిచర్య అయిన తర్వాత శిష్యులతో అన్నాడంట, ఏమనంట, పడవెక్కి లెట్ us go to the other side. మనదే తెలిసిన స్టోరీ కదా. ఓడెక్కి అందరము ఆ సైడ్కి వెళ్దామన్నాడు. జీసస్ చక్కగా పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. సడన్గా ఒక చిన్న తుఫాన్ వచ్చింది. స్టోరీ అంతా మీకు తెలుసు కదా, స్టోరీ లేకపోరు. తుఫాన్ వచ్చినప్పుడు మత్తయి 7:8 ఉంటుంది, మార్కులో రెఫరెన్స్ రక్కలేదు. మత్తయి 8 ఉంటుంది, మార్కు 4 ఉంటుంది. రెండు సందర్భాలు ఉంటాయి. లేపినప్పుడు ప్రభువుని లేపుతుంటారంట. ఎప్పుడు? God, don't you care that we are perishing? మేము నశిస్తున్నాము, నీకు చింత లేదా కదమ్మా? ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నాడు పిల్లరా? చాలాసార్లు యేసయ్యను కలిగి ఉంటాము మన జీవితంలో, మన హృదయంలో. గాడ్ ఈజ్ విత్ us. అండ్ ఇట్ డజంట్ మేక్ ద ట్రబుల్స్ రావని కాదు సమస్యలు. కానీ ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నీ సమాధానం ఎలాదంటే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు ఆదానికి వెళ్తా అన్నాడు. ఆయన ప్రాబ్లం ఎలా వెళ్తాడు? కింద తుఫాన్ వచ్చిందా, పడవ మునిగిందా, ఏం లేదు, అటు పోతాం అన్నాడు అంతే. దేవుడు ఉన్నాక కూడా చాలాసార్లు రోజులు ఇదే పరిస్థితిలో మనం ఉంటాం. అందుకే దేవుడు అంటే అల్ప విశ్వాసి అంటాడు. ఎవరు అల్ప విశ్వాసం అంటే ఎవడైతే దేవుని కలిగి ఉండి కూడా భయములో ఉంచాడో వాడు అల్ప విశ్వాసి. దేవుడు విశ్వాసం లేనోడు అనలేదు, అల్ప విశ్వాసి అంటాడు. ఎప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ లిటిల్ ఫెయిత్. వెన్ యూ హ్యావ్ ఎ మైటీ గాడ్ అండ్ ఎ వండర్ఫుల్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ది హెవెన్ అండ్ ఎర్త్, భూమిని సమస్తమును సృజించిన ఆ యొక్క శక్తిమంతుడైన దేవుని కలిగిన నీవు నేను, ఒకవేళ ఇంకా దేవుని కలిగి ఉండి దేవుని నుండి కూడా చిన్న పరిస్థితుల్లో, చిన్న ఇబ్బందుల్లో అతలాకుతల వైపే దేవా నేను నశిస్తున్నానంటే ఇంకా మనం అల్ప విశ్వాసములో ఉన్నట్టు. వీ డోంట్ హ్యావ్ ది పీస్ ఆఫ్ గాడ్. The peace of God. దేవుని వాక్యం రజనీతో నాతో అంటున్నాడు, ఎస్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. నా పరిస్థితి భయంకరంగా ఉంది, నేను దెబ్బలతో ఉన్నాను, చెరలో ఉన్నాను, సంఖ్యల్లో ఉన్నాను, కానీ దేవుడు నాతో ఉన్నాడు. ఇది నా సమాధానం. ఏమని ఇస్తాడు? రోమపత్రికలు అంటాడమ్మా, చదువుదామా? నేను తీసుకుంటూ 8వ అధ్యాయం 32 నుంచి ఉంటుంది చూడమ్మా.
కొన్నిసార్లు పౌలు రాస్తాడు, ఆ శ్రమలు రాయడానికి గల కారణం చెప్పమ్మా. ఎంతమంది చక్కగా రాస్తారు. 32వ వచనం చదువుతాం, 8వ అధ్యాయం. అందరి కొరకు తన సొంత కుమారు అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తం కిందికి రా అంటాడు కదా. క్రీస్తు ప్రేమ నుంచి మళ్ళీ ఏది ఎడబాపును అంటాడు. 34 అనుకుంటా బహుశా, మేబీ ఐ థింక్ సో. చదవమా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటాడు. దేవుని ప్రేమ నుంచి నిన్ను ఏది దూరం చేస్తుంది అంటాడు. ఆయన కుమారుని సిలువలో అప్పచెప్పిండయా. దేవుని ప్రేమ నుంచి, ఆయన ప్రేమలో నుంచి, ఆయన సమాధానములోంచి ఏ శ్రమ నిన్ను వేరు చేస్తుంది. అనుభవం ఉంది. ఇక్కడ అన్ని శ్రమల్లో కూడా అంటున్నది, నేను యేసును కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ క్రైస్ట్ విత్ మీ. నేను చెరలో ఉంటే నాతో చెరలో ఉన్నాడు, నేను ఓడలో ఉంటే నాతో ఉన్నాడు. 14 దినాల పాటు సూర్యుని చూడని ఆ చీకటిలో ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు అంటాడు, దేవుని దూత నాతో ఉండి నాతో రాత్రి మాట్లాడింది. బికాస్ మై గాడ్ విల్ నాట్ లీవ్ మీ. సమాధానం అంటే ఏదో కదమ్మా, దేవుణ్ణి కలిగి ఉన్న సమాధానం. పోలంటాడు, ఐ హ్యావ్ క్రైస్ట్ విత్ మీ. క్రీస్తును కలిగి ఉన్న సమాధానం. హ్యావింగ్ గాడ్ పీస్. చిన్న చిన్న శ్రమల్లో మనం కూడా శిష్యుల్లో దేవా నశించిపోతున్నాం, దేవా నాశనం అయిపోతున్నాం, దేవా దిక్కులు అయిపోతుంది. అయ్యో ఫీజులు కట్టలే, పిల్లల స్కూల్ ఏమైపోతుంది, ఎడ్యుకేషన్ ఆగిపోతుందేమో, అయ్యో దేవా ఈరోజు జీతం రాలేదు, కిరాయి ఎట్లా కట్టాలేమో. ఇది కాదు దేవుడు మాట్లాడుతున్నప్పుడు. దేవుడు అంటాడు, హ్యావ్ పీస్. దట్స్ ఇట్. గాడ్ సేస్ ఐ మై పీస్ బికాస్ ఐఎమ్ విత్ యూ. దేవుడు అంటాడు, నేను నీతో ఉన్నాను. టేక్ కేర్. ఇప్పుడు సూత్రం నేర్పిస్తారు. ఒకటి మొదటిది చెప్పాను, మొదటి భాగంలో ఉన్నాను, మొదటిది చెప్పాను, వాట్ ఇస్ పీస్ అని చెప్పాను. అండ్ హౌ టు మన పార్టీ కూడా ఉందమ్మా. మనం ఆ సమాధానాన్ని కాపాడుకొని కొన్ని చేయాలి. సలసలు ఎందుకంటే మనం చేయం. ఇప్పుడు మనం 6వ వచనంలోకి వద్దాం. 6వ వచనం వస్తుంటాడు, ఏమంటాడు, ఇది ఇప్పుడు నీదు. ఎందుకంటే మనం చేసే లెక్కల గురించి దేవుడు చెప్తుండే. ఎందుకంటే దేవుడు దేనిని గూర్చియు చింతపడకమో, కానీ కొన్ని విషయాలు అంటాడమ్మా, కొన్ని దేవుని మాటలు బైబిల్. దేనిని డూ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఇన్ ఆల్ థింగ్స్ యు ప్రే. దేని విషయంలో భయపడద్దు, అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి కదమ్మా. దేని విషయంలో భయపడు, వరి. ఎందుకంటే ఈ వరి ఏం చేస్తుంటే మళ్ళీ అవిశ్వాసంలో పడేస్తుంది. దేవుడే సమాధానం అయితే ఇచ్చాడో ఆ సమాధానాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఏముందంటే చింత. అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతారు, అయ్యో నా పిల్లలు ఏమైపోతారు, అయ్యో వీళ్ళు ముందుకు పోతారో లేదో, వీళ్ళు వెనకనే పడుతున్నారేమో, అయ్యో వీళ్ళ భవిష్యత్తు ఏందో, వీడి 10th పాస్ అవుతాడా లేదా, వీడి పెళ్ళి అవుతుందా లేదా, వీడికి ఉద్యోగం వస్తుందా లేదా. ఇది దేవుని వాక్యంలో చెప్తాడు. దేని గురించి కూడా చింతపడకు. వెన్ యూర్ వరీయింగ్, యూర్ లూజింగ్ యువర్ ఫెయిత్. పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానం కలిగిన వాడికి విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉన్నవాడు చింతించాడు, ప్రార్థన చేస్తాడు. ఇఫ్ యు హావ్ ఫెయిత్ యు షుడ్ ప్రే, షుడ్ నాట్ వరీ. ఇఫ్ యు ఆర్ వరీయింగ్, ఇట్స్ అ సైన్ ఆఫ్ లూజింగ్ యువర్ ఫెయిత్. శిష్యులు ఓడలు ఏం చేస్తారు, భయపడ్డారు, చింతపడ్డారు, ప్రాణం ఏమైపోయింది. ప్రాణం ఇచ్చేటోడు అక్కడ ఉన్నప్పుడు ప్రాణం కోసం భయపడ్డం ఏంటి? సృష్టిని సృష్టించిన వాడు నీతో ఉన్నప్పుడు సృష్టిని చూసి భయపడ్డావేంటి?
నేను వాక్యం ఈరోజు వరీ ఇట్స్ సంథింగ్ టు డూ విత్ ది ఫెయిత్. అంటే దేని గురించి చింతపడంటే ఏం ఆలోచన ఉండదు దాంట్లో. హ్యావింగ్ కన్సర్న్ ఇస్ డిఫరెంట్ అండ్ వరింగ్ ఇస్ డిఫరెంట్. అమ్మా, ఆలోచన ఉండొద్దు అని అంటలేదు వాక్యం, అది చెప్పట్లేదు. నీకు ఆలోచన ఉండొద్దు అంటలేదు వాక్యం. పిల్లల కోసం మన పిల్లలు చక్కగా చదివి చక్కగా చేయాలి ఆలోచన తప్పు కాదు, చింత తప్పు. ఆలోచన లేకపోతే మూర్ఖుడు అయిపోతాం. ఆలోచన ఉండొద్దని దేవుడు, దావీదు కూడా ఆలోచన ఉన్నాడు. ఏముంటే నా దేవునికి ఒక మందిరం కట్టాలి. బట్ ఇట్ నాట్ వరీ అబౌట్ ది టెంపుల్. ఎందుకంటే దేవుడు అన్నాడు, బాబు నువ్వు ఆగ్రా బాబు, నేను ఈ కొడుకుతో కట్టించుకుంటాను. ఆలోచన వేరు, చింత వేరు, చాలా డిఫరెంట్, టూ డిఫరెంట్. ఇక్కడ ఆలోచన చింత ఇంచుమించు దగ్గర కనబడుతున్నా, చింత వేరు, ఆలోచన వేరు. యూ షుడ్ హ్యావ్ సమ్ ప్లాన్స్, యూ షుడ్ బి కన్సర్న్. నీ పిల్లల గురించి నువ్వు కన్సర్న్, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, మంచిది. దాని గురించి చింతించడం మొదలు పెడితే యు ఆర్ లూజింగ్ యువర్ ఫెయిత్. అందుకే ఏమంటాడు, ప్రార్థన చేయడంలో అంటాడు, ప్రార్థన చేయడంలో దట్ షోస్ యువర్ ఫెయిత్. యువర్ ఫెయిత్, నీ ప్రార్థన చేయడంలో విశ్వాసం కనబడుతుంది కదమ్మా. నేను ఆ పిల్లలు టెన్నిస్ తీసుకెళ్తున్నప్పుడు, మ్యాచెస్ తీసుకెళ్తున్నప్పుడు మా చిన్నోడి జర్నీ ఎంజాయ్ చేస్తాడు, చక్కగా ఎంజాయ్ చేస్తాడు. వాడు పడుకోడు, మా పెద్దోడు పడుకుంటాడు. పడుకొని కొద్దిసేపు అలా పడుకొని 50 రూపాయలు వేసి చూస్తాడు. అక్కడ దాకా వచ్చిన ఎందుకు? యాజ్ లాంగ్ యాజ్ మై డాడ్ ఈస్ డ్రైవింగ్ ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది జర్నీ. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, వాడు ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాడు పడుకున్నా కూడా ఏదైనా పడుకోమంటా నేను, తప్పులేదు. యాజ్ లాంగ్ యాజ్ మై డాడ్ ఈస్ డ్రైవింగ్ ది కార్ ఐ విల్ రీచ్ మై డెస్టినేషన్. ఈరోజు చాలాసార్లు జీవితాల్లో ఏమైపోతుందంటే, ఎందుకు చింతిస్తామంటే వీ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ టు హ్యాండ్స్. మన చేతులతో నడిపించుకో, మన కుటుంబాన్ని, మన యొక్క సంసారాన్ని మనందరం కూడా మనమే నడిపించాలనుకుంటాం. అదే మనకున్న ప్రాబ్లం. అందుకే దేవుడు అంటున్నాడు, హ్యావింగ్ పీస్ ఈజ్ హ్యావింగ్ ఫెయిత్. ఎవడైతే విశ్వాసంలో ఉంటాడో వాడి చింత తక్కువ ఉండదు, వాడి ప్రార్థన ఎక్కువ ఉంటుంది. ఎవడైతే విశ్వాసంలో తక్కువ ఉంటాడో ఆపోజిట్లు ఉంటుంది. ఎట్లుంటుంది? వాడు ప్రార్థన తక్కువ ఉంటుంది, వాడి చింత ఎక్కువ ఉంటుంది. వాక్యం చెప్తున్నమాట, ఇఫ్ యు ఆర్ పీస్, నా దేవుడు నాతో ఉన్నాడు. ఈరోజు నా దేవుడు నా నిత్య జీవులు నడిపించి, ఆ దేవుడు నాతో ఉన్నప్పుడు నా ఈ లోక జీవితాన్ని నడిపించడా? ఓ ప్రశ్న. When you take care of my eternal life, doesn't he take care of my earthly life? నాకు అన్నం పెట్టడా? నాకు వస్త్రాలు ఇవ్వడా? నా గృహం ఇవ్వడా? ఇచ్చే సింహాసనం ఇచ్చేవాడు. లోకంలో నాకు అవసరం ఏంటి? పాటలు వాక్యం ప్లీజ్ చేసి మహిమ చెప్పడం, మీ ప్రతి అవసరము తీర్చబడును. ఆయన కానీ బియ్యం అయిపోయిందని ఫికర్ మాత్రం అలాగే ఉంటుంది. వాక్యం తెలియదంటే తెలుసు, రోజు చదువుకుంటాను, రోజు వింటాను, రోజు చెప్పుకుంటాడు. కానీ ఏం చేస్తాం? ఆ డబ్బా చెప్తుంది బియ్యం అయిపోయిందని చెప్తుంది, ఇంట్లో చెప్తున్నాయి సరుకులు అయిపోయినాయని చెప్తుంది, ఈ నెల జీతం లేట్ ఇస్తానని చెప్తుంది. ఇవన్నీ డైవర్షన్స్. God says you should have some plan. Concern is nothing wrong, but having worry makes you lose your faith. దేవుని సమాధానము కలిగి ఉండడం అంటే, దేవుని కలిగి ఉండడం అంటే విశ్వాసం. బై ఫెయిత్ మై గాడ్ ఈస్ విత్ మీ. నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడే నన్ను తీసుకెళ్తాడు. ప్రేయర్ గురించి మాట్లాడతాడు. అక్కడ ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు, ఓకేనా? ఒకటి ప్రేయర్ గురించి మాట్లాడుతాడు, చింతించకుండా ప్రేయర్ గురించి మాట్లాడతాడు. అక్కడ చూడండి, ప్రేయర్ గురించి మాట్లాడు. ఒక 2-3 విషయాలు చెప్పేస్తుంది దాని గురించి, చాలా వండర్ఫుల్ ఉంది. దేనిని గూర్చి చింతించకుడి, కానీ ప్రతి విషయములో. ఇప్పుడు ప్రార్థన చేయి అంటే అయిపోతుంది కదా. ఇట్ డజంట్ సే దట్ ప్రే అండ్ సప్లికేషన్స్ అంటాడు కదమ్మా. ప్రార్థన విజ్ఞాపన చేత కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు అర్థం ఏమంటాడు తెలుసా? ప్రార్థన ఒక ప్రార్థన అంటే అయిపోదా? ప్రార్థన విజ్ఞాపనతే కృతజ్ఞతాస్తుతులతో మీ దేవునికి నీకు ఇన్ని అవసరం ఆ దేవా అంటే. ప్రేయర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ప్రార్థన మనం
అంటాడు, విజ్ఞాపనలు అంటాడు, ప్రార్థనలు అంటాడు. ఎందుకంటే ప్రార్థనలో మామూలుగా చేసే ప్రార్థన వేరు ఉంటుంది, కొన్ని విజ్ఞాపనలు ఉంటాయి. ఎందుకంటే మన జీతము, మన ఉద్యోగము, మన ఫీజులు, మన కష్టాలు, ఆల్ అప్లికేషన్. ది సెకండ్ పార్ట్లోకి వస్తే మన రిక్వెస్ట్ అర్జెంటుగా అవసరమున ఏమన్నాయో ఆల్ రిక్వెస్ట్ ఇన్ యువర్ ప్రేయర్, నీ విశ్వాసం ఎంత బలం కూడా అన్ని కూడా నువ్వు దేవునికి తెలియజేయాలి. అన్ని విజ్ఞాపనలు నీ ప్రార్థనతో పాటు నీ విజ్ఞాపనలు అందులో ప్రార్థన విజ్ఞాపనలు ఇంత ప్రార్థన లేదు. గుత్త ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమున్న తండ్రి ఆ ప్రార్థన ఒకటి చేస్తే సరిపోతుంది. అందుకే ప్రార్థనతో పాటు దేవుడు పౌలు అందుకే చెప్తున్నాడు, బాబు ఉత్త ప్రార్థన చేస్తే సరిపోదు, నాకైతే ఏం అవసరం లేదు లోకంలో, కానీ మీకు చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి యు మేక్ యువర్ సప్లికేషన్స్, యు మేక్ యువర్ రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ దానికి ఇది ప్రార్థనలు ఏమిటమ్మా, దానికి ఏమంట నీ ప్రార్థన విజ్ఞాపనలకు ఇదేంటిది మరి కృతజ్ఞత ఎడికి వచ్చిందయ్యా, నేను ఇప్పుడే అడుగుతున్నా కదా అంటే కృతజ్ఞత అంటాడు, థ్యాంక్స్ గివింగ్ అని. వై షుడ్ ఐ థ్యాంక్ యూ లార్డ్, వై షుడ్ ఐ థ్యాంక్ యూ లార్డ్ బిఫోర్ గెటింగ్ ఎనీథింగ్. అందుకే ప్రార్థన చేస్తాడు, అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచు ప్రార్థన చేయడం. అంతేకాకుండా ఇంతవరకు పొందుకున్న వాటన్నిటి కొరకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. చాలాసార్లు షార్ట్ మెమరీ ఉంటుంది, దేవుడు ఇచ్చింది. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు అన్నీ మర్చిపోయిన దేవా. ఇది కొత్తగా వచ్చిన రిక్వెస్ట్లు కాదు, దేనిని మరవక కీర్తనకాడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవక. దట్ ఈస్ ది థ్యాంక్స్ గివింగ్. బిఫోర్ యు ఆస్క్ సంథింగ్ యు ప్రే దట్ గాడ్ సో ఫార్ యు ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంతవరకు నన్ను నడిపించిన విధానం బట్టి చదువు, ఇంతవరకు నాకు ఇచ్చిన దాన్ని బట్టి చదువు, ఇంతవరకు జరిగిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రము, ఇంకా నాకు ఇవి అవసరం లేదు ప్రభా, ఇవన్నీ కూడా అని విజ్ఞాపన కృతజ్ఞతలతో మీ యొక్క విన్నపములు దేవునికి తెలియచేయండి. దిస్ ఇస్ ద వే యు షుడ్ ప్రే. ఇది విశ్వాసంతో సమాధానంలో చేసే ప్రార్థన. ఇది ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అనుకుని దేవుడు చేసే ప్రార్థన ఇది. దిస్ ఇస్ అ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. దిస్ ఇస్ ద వే యు షుడ్ ప్రే. మూడోది ముచ్చటగా 2 నిమిషాల్లో చెప్పేసి ముగిచ్చేస్తాను. రెండోది అంటాడు ఒకటి చివరిగా చేసినప్పుడు ఏమంటాడు, ఆ చివరి భాగంలో అంటాడు, దేవుడే అంటాడు మీ యొక్క ఆత్మ. ఇట్ టాక్స్ అబౌట్ అవర్ హోప్, నిరీక్షణ గురించి అంటాడు. కింద ఒకసారి 7వ వచనం చదువుకుని ముగించుకుందాం. సమస్తమును జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. God says, I'm going to guard you. ఇక్కడ ఈ వరీసి అన్నీ పోవాలంటే దేవుని యొక్క సమాధానం మళ్ళీ గాడ్ చేయాలి. ఆ హోప్లో మనం ఎప్పుడు ఉంటామంటే ఎప్పుడైతే ఆ సమాధానం మనకు కంచె వేస్తుందో కదా. ఈ సమాధానమా మన తలంపులకు మన హృదయాన్ని కంచె వేయకపోతే సాతానులా దూరి గెలికేసి నేను అతలాకుతలని చేసేసి దేవుడు లేదు పాడలేదు, చేసేది లేదు పాడలేదు, ఉత్తనే ప్రార్థన చేస్తారు అలా తీసుకొస్తాను. కాబట్టి ఈ సమాధానము ఉన్నప్పుడు అంటే ఒకవేళ సాతాను దేవుడిని ఇచ్చాడు, ఇవ్వకపోతే చెప్పాడు, ఇవ్వకపోతే రేపిస్తాడు. ఎందుకు? నీ మనస్సులో దూరే అవకాశం ఉండదు, కంచె వేస్తాడు. నీ తలంపుకు నీ మనస్సుకు దేవుడు కంచె వేస్తాడు. ఏది? ఏ సమాధానం? దేవుడు అంటాడు, నేనున్న బిడ్డ అంటాడు. నాయన ఈరోజు చాలా బాధపడ్డా, నేనున్న బిడ్డ నీతో, నాకు తెలిసి బిడ్డ నీ ఇస్తారేమా నాయన, ఎలా పాస్తున్నా, ఎస్ బిడ్డ రేపు బిర్యానీ ఇస్తా. God says, I am going to guard you. He says, because my hope is in my God. ఎందుకంటే విశ్వాసం అంటే నిరీక్షింపదన నిజ స్వరూపం. ఎందుకంటే ఆ పరలోకం పోయి ఆయనతో ఉండాలంటే దేవుడే వారి కన్నీటి బాష్పములు తుడుచును అంటాడు. చాలాసార్లు ఈ కన్నీళ్ళకు వచ్చాడు దేవుడు అంటాడు, కన్నీళ్ళు వస్తాయి నేను తుడుస్తాను అంటాడు. ఐఎమ్ హియర్ టు బికాస్ మై హోప్ ఈజ్ ఇన్ మై గాడ్. మై పీస్ విల్ టేక్ మీ ఇన్ టు దట్ హోప్. గాడ్ విల్ గాడ్ మీ ఇన్ ఆల్ సిచ్యువేషన్. ఈ అన్ని పరిస్థితుల్లో దేవుడు నన్ను
సంరక్షిస్తూ ఆయన నిరీక్షణలోకి నడిపిస్తాడు. విశ్వాసంలో కర్తవ్య కొనసాగించబడదు. యేసు వైపు చూస్తూ ముందుకెళ్తాడు. అట్టి సమాధానము, దేవుని కలిగిన సమాధానము, దేవుని సమాధానం కలిగిన వారిగా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరినీ కనుగొనించింది. అందరం లేచించ ప్రార్థన, ప్రభు నేర్పి ప్రార్థన, ఆశీర్వాద సెలకీర్తన. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పట్ల తండ్రి, నీకు వేల ఆదేశిస్తూ గొప్ప దేవుడు నాయన. అవును నాయన, నీ సమాధానము గొప్పది, లోకము సమాధానము కాదు నాయన. దేవుని సమాధానం అంటే దేవుని కలిగిన సమాధానము, విశ్వాసములో ఉండే సమాధానం, నిరీక్షణ కలిగిన సమాధానము. దేవా, అంటే సమాధానము కలిగిన వారికి జీవించడానికి నీ కృపా సహాయాన్ని దయచేయి. మితమైన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధం వాక్యం చేయడం, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయి. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదాన్ని నింపి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.